అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్లో తుపాకుల కాల్పుల ఘటన సంచలనంగా మారింది. నగరంలోని మలక్పేట శాలివాహన పార్క్ వద్ద పబ్లిక్లో అందరూ చూస్తుండగానే చందు నాయక్ అనేటువంటి ఒక వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కంట్లో కారం జల్లి మరి తుపాకీతో 4 రౌండ్లు కాల్పులు జరిపి అతి కిరాతకంగా పబ్లిక్ ప్లేస్లో హత్య చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఎవరు ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తుపాకులతో కాల్పులు జరిపినటువంటి అంటే చందు నాయకును హత్య చేసినటువంటి పరారైనటువంటి నిందితులు తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. దీంతో నిందితులు ఎవరనేటువంటి విషయానికి సంబంధించి పోలీసులు కాసేపట్లోనే ప్రకటన చేయనున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకి ఈరోజు ఎవరు ఊహించినటువంటి విధంగా అక్కడ అందరూ పార్క్లో వాకింగ్ చేస్తూ రెగ్యులర్ రోజువారీ కార్యక్రమాల్లో అక్కడ వ్యాయామాలు చేస్తున్నటువంటి సందర్భంలో చందు నాయక్ పైన ఈ హత్య జరిగింది. నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఒక్కసారిగా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పార్క్ సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. మరో విషయం ఏంటంటే మృతుడు గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండడంతో ఆ కోణంలో వీరిద్దరి మధ్య అటు ఆ వర్గానికి మధ్య ఇతని మధ్య ఏమన్నా కక్షలు ఉన్నాయా, ఆ కోణంతోనే ఈ హత్య జరిగిందా అనేటువంటి ఘటనలు కూడా జరిగాయా అనేటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చందు నాయక్ను హత్య చేసిన నిందితుల్లో ప్రధాన సూత్రధారైనటువంటి రాజేష్, సుధాకర్తో పాటు మరో 2 పోలీసుల ఎదుట లొంగిపోయారు, అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికంటే ముందే నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా వార్తలు వినిపించాయి. ఇక నిందితులు వాడినటువంటి షిఫ్ట్ కార్ని కూడా పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు, సీజ్ చేశారు. ఏదేమైనా కూడా హైదరాబాద్ నగరంలో వరుసగా కాల్పుల ఘటనలు, మొన్న ఒక న్యూస్ ఛానల్ దగ్గర జరిగినటువంటి ఘటనలు, కాల్పుల మోతలు విన్నటువంటి సందర్భంలో తాజాగా మరొక పార్కులో కాల్పులకు సంబంధించినటువంటి అంశం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, పార్కులో అందరూ చూస్తుండగా సినిమా స్టైల్లోనే తుపాకులు పట్టుకొచ్చి కాంట్లో కారం జల్లి కాల్ చేసినటువంటి ఘటన, అక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? పార్కులో అప్డేట్స్ ఏంటి? ఏ సమయానికి జరిగింది? ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారు? పక్కనున్నటువంటి పార్కులు మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు? సాయి, ప్రస్తుతం హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేపుతుంది. నిన్న తీన్మార్ మల్లన్న కార్యాలయంలో జాగృతి కార్యకర్తలు నిరసన వచ్చిన నేపథ్యంలో దాడికి పాల్పడుతున్నారన్న క్రమంలోనే తీన్మార్ మల్లన్నకు సంబంధించిన గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన మర్చిపోక ముందే మరొకసారి మలక్పేట శాలివాహన పార్క్ ఉదయం అందరు కూడా వాకింగ్ చేస్తూ సరదాగా గడుపుతున్న క్రమంలో ఒక్కసారిగా కాల్పుల మోత అక్కడ ఉన్న వారందరి గుండెల్లో కుదిబడగా మారింది. ఒక్కసారిగా కాల్పులు అంటే ఎవరైనా టెర్రరిస్టులు వచ్చారా, లేదంటే ఇంకా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం గతంలో హైదరాబాద్ లో అకస్మాత్తుగా బాంబులు పేలిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఉదయం 7 గంటలకే అందరూ వాకింగ్ చేస్తున్న క్రమంలో గ్రౌండ్ లో ఎక్సర్సైజులు చేసుకుంటున్న, యోగా చేసుకుంటున్న వారి ఒక్కసారిగా వారందరూ ఉలిక్కిపాటుకు గురయ్యారు. అయితే శాలివాహన పార్క్ దగ్గరలోనే చందు నాయక్ అనే సిపిఐ లీడర్ ని దారుణంగా ఒక 4 వ్యక్తులు షిఫ్ట్ కార్ లో వచ్చి తుపాకులతోటి కాల్చి చంపిన ఘటన హైదరాబాద్ మలక్పేట నగరం బొడ్డున చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాకింగ్ వచ్చిన వారందరూ కూడా బెదిరిపోయిన పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే సిపిఐ లీడర్ గా చందు నాయక్ అనేక సంవత్సరాలుగా నాగర్ కర్నూలుకి సంబంధించిన వ్యక్తిగా రాష్ట్ర కమిటీ మెంబర్ గా తను ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన గతంలో ఒక మర్డర్ కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్న నేపథ్యం. మరోవైపు మలక్పేట పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో ఏదైతే గుడిసెలు వేసి పేదవారికి దారదత్తం చేసే కార్యక్రమం, సిపిఐ కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే జెండాలు పాతి పేదలకు ఇండ్లు పంచే కార్యక్రమం, జాగరణ పంచే కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో చందు నాయక్ కూడా కీలకంగా ఉండడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తుంటాడు. అయితే ఈ హత్యకు గల కారణాలు పోలీసులు అయితే అన్వేషిస్తున్నారు. ఉదయం 7 గంటల సమయంలో అందరూ కూడా వాకింగ్ చేస్తున్నారు, యోగాలు చేసుకుంటున్నారు, లాఫింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా కాల్పుల మూత మోగడంతో అక్కడ ఉన్న వారందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. నిజానికి ఇంత ఉదయమే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అక్కడున్న వాకర్స్ ని కావచ్చు, వార్మప్ చేసుకోవడానికి వచ్చిన వారందరినీ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే చందు నాయక్ ని మొదట పక్క ప్లాన్ తోటే చేశారు. ఉదయం చందు నాయక్ ఎట్టి పరిస్థితుల్లో ఈ మైదానానికి వస్తాడు, ఈ శాలివాహన పార్క్ సమీపంకి వస్తాడు అనే సమయానికి వాళ్ళు రెక్కి నిర్వహించడమే కాకుండా చేతిలో కారం పొట్లాలను కూడా తెచ్చుకున్నారు. కారం పొట్లాలను తెచ్చుకొని తనను డేర్ గా వెళ్తే ఎదుర్కోము అనే ఒక ఆ యొక్క భయంతోనే వారు కారం తెచ్చుకొని తన కంట్లో కారం కొట్టేసి తుపాకులతోటి 4 రౌండ్ల
బుల్లెట్లు వర్షం కురిపించారు. ఆ బుల్లెట్ల తూటాలకు తను అక్కడికక్కడే రక్తంలో కొట్టుమిట్టులాడుకుంటూ అక్కడే మృత్యువాత పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న వారందరూ కూడా భయభ్రాంతులకు గురై ఎక్కడి వారు అక్కడికి చెల్లాచెదురుగా వెళ్ళిపోయారో అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అంటే తనను ఒక్కడనే టార్గెట్ చేశారా, లేదంటే ఈ గ్రౌండ్ కు వచ్చే అందరిపైన కాల్పులు ఏమైనా జరుగుతారనే ఒక ఆందోళన అక్కడ ఉన్న వారందరినీ కూడా కలిసి వేసిన పరిస్థితి. అందుకే ఎక్కడ ఉన్నవారు అక్కడ చెట్ల సాటుకు వెళ్ళడం, దాచుకోవడం, లేదంటే పరుగులు తీయడం మనం ఉదయం చూసాం. అయితే దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే రంగంలోకి దిగిరు. అక్కడ ఉన్న ఆ బుల్లెట్ కి సంబంధించిన షెల్స్, అదేవిధంగా ఎవరైతే వచ్చారో ఆ యొక్క చిప్స్ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం మనకున్న సమాచారం ఏంటంటే దీనికి సంబంధించి గతంలో ఎవరైతే చందు నాయక్ ఉన్నారో గతంలో ఒక మర్డర్ కేసులో ఉన్నారు. ఆ మర్డర్ కేసుకి సంబంధించిన వారు పాత కక్షల నేపథ్యంలో చేశారా, లేకుంటే ఈ యొక్క భూదానం చేస్తున్న క్రమంలో ప్రభుత్వ భూముల్లో గుర్తలేసిన నేపథ్యంలో అక్కడేమన్నా వివాదాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటికే ఆ యొక్క ఎవరైతే నేరస్తులు ఉన్నారో ప్రధాన సూత్రధారి రాజేష్ కావచ్చు, సుధాకర్ కావచ్చు, వీరితో పాటు మరొక ఇద్దరు, మొత్తం నలుగురు ఈ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నలుగురు కూడా పోలీసుల వద్ద లొంగిపోయినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అది కూడా అఫీషియల్ గా పోలీసులు, మలక్పేట పోలీసులు ఇంకా ఎలాంటి విషయాలను బయటికి వెల్లడించలే. అయితే ప్రస్తుతం అయితే వారిని విచారిస్తున్నారు. ఎందుకు చందు నాయక్ ని సిపిఐ లీడర్ గా ప్రజానాయకుడిగా ఉన్న ప్రజానాయకుడిగా పేరుంది తనకు, సో తనని ఎందుకు చంపారు అనే వివరాలను ఆరా తీస్తున్నారు. తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరితో పాటు మరొక ఇద్దరు, మొత్తం నలుగురిని వారు పోలీసులు అదుపులోకి తీసుకొని మొత్తం కూడా ఇది ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇప్పటికే సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ క్లూస్ టీమ్స్ తో ఆ యొక్క షెల్స్ తో పాటు, ఆ బుల్లెట్ కి సంబంధించిన షెల్స్ తో పాటు వారు వదిలేసిన కారు కావచ్చు, వారికి సంబంధించిన ఆనవాళ్ళు ఏవైనా మిస్ అయినాయా అంటే నిందితులకు సంబంధించి అని దొరకబట్టే క్రమంలోనే అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలించి ఇప్పటికే పాత కక్షల నేపథ్యంలోనే తను చందు నాయక్ ని చంపినట్లుగా అయితే తెలుస్తుంది. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కావడంతో అటు సిపిఐ పార్టీ నేతలు కావచ్చు, సిపిఐకి ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది. ఒక ఎమ్మెల్సీ, అదేవిధంగా మరొక ఖమ్మంలో కూలంనేని సిపిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూలంనేని కూడా ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ యొక్క పోలీసుల పైన ఒత్తిడి తేవడం, అయితే దీనిపైన సమగ్రమైన దర్యాప్తు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడున్న వారందరూ కూడా చెప్తున్నారు పక్కా ప్లాన్ తోటే వచ్చారు, కేవలం అతన్ని మాత్రమే టార్గెట్ చేశారు. ఎవరైతే అక్కడ ఉన్న వాకర్స్ తోటి మనం మాట్లాడడం జరిగింది. వాకర్స్ తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు భయపడుతున్నారు. అయితే వారందరూ కూడా చెప్తున్నారు చాలా పక్క ప్రణాళికతోనే వారు వచ్చారు. చందుని ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు చంపేయాలనే ఒక కృతనిశ్చయంతో అంత ప్లాంట్ గా వచ్చినట్లుగానే చెప్తున్నారు. ఎందుకంటే చేతిలో కారం తెచ్చుకున్నారు. ఒకవేళ ధైర్యంగా ముందుకు పోయి డేర్గా ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తను కూడా ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా ఉంటాడు కనుక తను ఏ క్షణమైనా ఒకవేళ ఎదురైతే రివర్స్ అయితే కనుక నలుగురిని అంతమొందిస్తాడనే ఒక భయం వారిలో ఉన్నట్లుగా మనకు స్థానికులు అయితే చెప్తున్నారు. అందుకే తనను మొత్తం కూడా కళ్ళల్లో కారం కొట్టి అతను గిలగిల కొట్టుకుంటున్న క్రమంలోనే తుమాకులతోటి దాడి చేసి అతన్ని హతమార్చి అక్కడ తను చనిపోయిండు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినట్లుగా అయితే మన స్థానికులు చెప్తున్నారు. దీనిపైన పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. మనకి ఇంకో 2 గంటలు 3 గంటల్లో అంటే మధ్యాహ్నం వరకు మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవైపు రాజకీయ కోణం కూడా ఏమైనా ఉందా, ఎందుకంటే సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు, తనకు కూడా ఏమైనా నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాజకీయ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా ఏదేమైనప్పటికీ కూడా పాత కక్షల నేపథ్యం కావచ్చు, లేదంటే ప్రజలకు సంబంధించి ఉద్యమాలు చేస్తున్న క్రమం కావచ్చు, మరోవైపు సిపిఐ పార్టీ ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామ్యమైన నేపథ్యంలో ఏమైనా పదవులు వస్తాయనే కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి. అది ఏదేమైనప్పటికీ కూడా ఒక సిపిఐకి సంబంధించిన ఒక ప్రజా నాయకుడిని ఈరోజు ఆ పార్టీ కోల్పోయింది, దారుణమైన హత్యకు గురైంది అని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి అదే ఈరోజు మల్లక్పేటలో ఒక పార్కులో జరిగినటువంటి దారుణ హత్య సంచలనంగా మారింది. తుపాకులతో సినిమా స్టైల్లో అక్కడికి వచ్చి 4 దుండగులు కంట్లో కారం జల్లి ఆ తర్వాత తుపాకులతో 4 రౌండ్ల కాల్పులు జరిపి నేరుగా పాయింట్ బ్లాక్లో అతన్ని కాల్చి చంపినట్టుగా తెలుస్తుంది. దీంతో వాకర్స్ అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో కాసేపు అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఆ పార్కులో నెలకొంది. ఉదయమే ఈ ఘటన నెలకొనడంతో ఒక్కసారిగా హైదరాబాద్లో నిద్ర లేచినటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఈ కాల్పుల ఘటన వార్తలు చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు ఎవరి పని ఇది, ఏమైనా టెర్రరిస్టుల పనా లేకుంటే ఇంకెవరైనా అగంతకుల పనా అనేటువంటి
అనేక ప్రశ్నలు ఉత్పన్నమైనటువంటి సందర్భంలో తాజాగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో, దుండగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ పోలీసులకు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక క్లారిటీ వచ్చినటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అంటే ఈ హత్యకు సంబంధించి అతను వ్యక్తిగత కారణాలా, రాజకీయ కారణాలా, ఇతరతర కారణాల ఉన్నాయా అనేటువంటి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు కాసేపట్లోనే పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.